శతాబ్దం చరిత్ర కలిగిన సుబేదారిలోని ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థి లోకం హక్కుమంది. దాదాపు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులంతా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు బుధవారం రోడ్డెక్కారు. ఎందుకంటే సమస్యలు తిష్టవేశాయి. ఇక్కడ ఒకవైపు సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ చేస్తున్నారు, తర్వాత ఏ పరీక్ష రాసినా కూడా విద్యార్థులను ఉత్తీర్ణులు చేయటం లేదనేది ఒక ఆరోపణలు. వీటితో పాటు కనీస సౌకర్యాలు కూడా ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో లేవనేది వారు ఆరోపిస్తున్నారు. అసలు సమస్యలు ఏమిటి, ఈ సమస్యల పరిష్కారానికి ఎవరైనా చొరవ చూపెడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ విద్యార్థి నాయకుడు శ్రవణ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్, చెప్పండి అసలు ఏం జరుగుతుంది? సార్, నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. నా ఫస్ట్ ఇయర్ నుంచి క్యాంపస్ హాస్టల్ కావాలని కొట్లాడుతూ ఇక్కడున్న వీసీ గారి, అప్పుడున్న రమేష్ సార్ కైనా, అప్పుడున్న శ్రీనివాస్ సార్ రెడ్డి, రిజిస్టర్ సార్ కైనా, మల్లారెడ్డి సార్ కైనా, అలాగే అప్పుడున్న ప్రిన్సిపల్ బన్నయ్య గారికైనా, కలెక్టర్ మేడం కైనా, అప్పుడున్న పిఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కైనా, మన మినిస్టర్ నైరపల్లి దయాకర్ కైనా, మళ్ళీ ఇప్పుడున్న నాయన్ రాజేందర్ అయినా, మన కడియం కావ్య గారికైనా, వేం నరేందర్ రెడ్డి వరకు పోయాం సార్. ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ దగ్గర అందరి దగ్గర పోయాం సార్, కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సార్. అలాగే ఇక్కడ ఉన్న మా ఫ్యాకల్టీ కానీ అందరికి ఎలాంటి సపోర్ట్ అయితే లేదు సార్. మేము గత 3 years నుంచి దీని గురించి కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఎంతో మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్. ఇప్పుడు మా ఆర్ట్స్ కాలేజ్ లో 3500 మంది విద్యార్థులు స్ట్రెంత్ ఉంటుంది సార్. ఇక్కడ పక్కన ఉన్న గవర్నమెంట్ హాస్టల్ ఏమో 120 సీట్లు ఉంటాయి సార్. మీతో ఏమో కొంతమంది ప్రైవేట్ హాస్టల్ లో కొంతమంది రూమ్లు ఉన్నాయి, ఇంకా కొంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఎంతో చరిత్ర గల 98 సంవత్సరాల చరిత్ర గల ఉన్న ఆర్ట్స్ కాలేజ్ లో చదువుదాం, ఏదో చేద్దాం అని వచ్చిన వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యి పిలుతూ హాస్టల్ లేక. ఇంకోటి ఏంటంటే ఇయర్లీ అడ్మిషన్ ఫీ తీసుకుంటారు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజ్ లో ఇయర్లీ 1200 రూపాయలు, 1510 రూపాయలు అడ్మిషన్ ఫీ మరి ఎందుకు తీసుకుంటారు సార్ అని ఇక్కడ మేడం అడిగితే ఇక్కడ రిజిస్టర్ సార్ పెట్టారంటే రిజిస్టర్ సార్ దగ్గర వెళ్ళాం. రిజిస్టర్ సార్, ఇక్కడ మాకు ఇట్లా ఇబ్బంది అవుతున్నాయి సార్, మేము బిలో యావరేజ్ స్టూడెంట్స్, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నాం సార్. ఇక్కడ మాకు అడ్మిషన్ ఫీ తీసేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ దానికోసం కూడా డ్రాప్ అవుట్ అవ్వడం జరుగుతుంది సార్. అలా డ్రాప్ అవుట్ చాలా మంది అవుతున్నారు. అడ్మిషన్ ఫీ ఇయర్లీ 1200 అని, బిఎస్సీకి వచ్చేసి 1510 అని, బీకామ్ సిఏకి వచ్చి 1510 అని వసూలు చేస్తున్నాం. ఇది ఏ కాలేజ్ లో లేదు, ఒక్క మా సార్. మరి ఎందుకు ఉంది, మీరే పెట్టారు అని రిజిస్టర్ సార్ అడగడం జరిగింది. అక్కడ అడిగితే సార్ చెప్పిన ఏంటంటే ఆన్సర్, మీకు అక్కడ ఏదైతే యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో మీ గవర్నింగ్ బాడీ ఉన్నదో వాళ్ళు పెట్టిన డిసిషన్. మేడం మరి మీరే పెట్టారు కదా, మన స్టూడెంట్స్ ఇంత సఫర్ అవుతున్నారు, మరి మేడం ఇది తీసేయచ్చు కదా మేడం అంటే. రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది, రెవెన్యూ కోసం అని ప్రిన్సిపాల్ మేడం, రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది సార్, వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, జీతం ఎట్లా ఇవ్వాలి అంటే. మేము అదే ఇయర్లీ అడ్మిషన్ ఫీ కట్టాలనుకుంటే మేము ఏదో ప్రైవేట్ కాలేజ్ అథవా అదే మాస్టర్జీ, న్యూసర్జీ లాంటి ప్రైవేట్, హైదరాబాద్ లో ఎన్నో ప్రైవేట్ కాలేజ్ మేము పోయి చదువుకుంటాం కదా సార్. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్కి వచ్చింది దేనికి సార్, గవర్నమెంట్ ఏదో హాస్టల్ దొరుకుతాయి మాకు, గవర్నమెంట్ ఏదో మా పేరెంట్స్ ఏదో పంపించి వాళ్ళు ఒక పూట తినకుండా మాకు అంతో పంపిస్తే ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు కట్టుకుంటా మేము చదువుకుంటా అంటే. మళ్ళీ మెమోలో తప్పుల తడా కానీ మెమోలో ఏంటంటే షార్ట్ మెమోలో వచ్చే 6.58 షార్ట్ మెమోలో 8.58% ఉంటే ఓవరాల్ మెమోలో 6.50 సార్. ఇది మిస్టేక్ పడ్డా సార్ దగ్గర పోతే 500 ఛార్జ్ చేస్తారు. మరి సార్ చేసింది మీరే కదా మిస్టేక్ అంటే రెవెన్యూ అంటారు. మళ్ళీ షార్ట్ మెమోకి ఒక సార్, ఇప్పుడు నా పేరు భాను శ్రావణ్ కుమార్, బి శ్రావణ్ కుమార్ అని, నువ్వు ఎగ్జామ్ ఫీ కట్టేటప్పుడు అట్లా పేరు రాస్తున్నావు, దానివల్ల మిస్టేక్ అవుతుందని చెప్పారు సార్. మరి సరే, నేను అది మిస్టేక్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా మిస్టేక్ అవుతుంది సార్, మేము దోస్త్ అయ్యేటప్పుడే ఇస్తాం ఆధార్ కార్డ్, మిగతా టైంలో మేము ఇయ్యం అంటే. మీరు తప్పు చేశారు, అది బై మిస్టేక్ అయితే ఏమైనా మా పేర్లు ఏమైనా తప్పు పడితే మీ తప్పు, మీరు 300 ఛార్జ్ చేస్తారా? బోనఫైడ్ ఏ కాలేజ్ అయినా ఏ యూనివర్సిటీ అయినా 50 రూపాయలు సార్ మినిమం ఛార్జ్ చేస్తారు బోనఫైడ్. ఇక్కడ వచ్చేసి మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మరి వీళ్ళైనా సపరేట్ మాకు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తున్నారా సార్? అది ఇచ్చే బోనోఫైడ్ కి 50 రూపీస్ ఛార్జ్ చేసే. ఇలాగా మా స్టూడెంట్స్ ని ఎందుకు సార్ ఇట్లా ఎందుకు పీడిస్తున్నారు అంటే మాకు రెవెన్యూ కావాలంటారు. మీ కో స్టూడెంట్స్ కూడా ఆరోపిస్తున్నారు, చాలా మందిని ఫెయిల్ చేస్తున్నారు. దీని వెనుక ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు మా కాలేజ్ లో జరిగే అంటే పక్కన అటానమస్ కాలేజ్, ఫుల్ ప్లెజ్డ్ అటానమస్ కాదు సార్ మాది, ఓన్లీ అడ్మిషన్ వరకు ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సెమిస్టర్లు ఏమో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ రీవాల్యుయేషన్ పెడితే ఏ గ్రేడ్ వస్తుంది అంటే ఇక్కడ తప్పేవారి కావాలని సప్లిమెంటరీ ఫీ కోసం అనే వీళ్ళు తప్పు చేసేది. అంటే వాళ్ళకి డబ్బులు కావాలి, ఇక్కడ చదివే విద్యార్థులు ఏమాత్రం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెమోలో బీకామ్ సిఏ చదువుకున్న ఒక అబ్బాయి బీకామ్ మెమో వస్తాయి. ఎట్లా వస్తాయి సార్ బీకామ్ మెమో? బీకామ్ సార్ ఇట్లా అయింది, ఆయన ఎంబీఏ ఫారెన్ కి అప్లై చేసుకున్నా, అక్కడ క్వాలిఫై అయిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ బీకామ్ సిఏ అన్నావు కదా, బీకామ్ సర్టిఫికేట్ ఉంది, బీకామ్ సిఏ సర్టిఫికేట్ లేదని ఇక్కడికి వచ్చి అడుగు. అది బై మిస్టేక్ అంటే. విద్యార్థులతో ఇంత అలుచారు సార్ విద్యార్థులు అంటే. యూనివర్సిటీ 90 ఏళ్ల సంవత్సరం నుంచి ఉన్నాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళ, ఇంత చరిత్ర గల ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. ఇప్పుడు దేనికంటే ల్యాబ్స్ లో, కంప్యూటర్ ల్యాబ్ లో ఒక ఎక్విప్మెంట్ లేదు, ఫిజిక్స్ ల్యాబ్ చూసుకుంటే వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు. ఇక్కడ కెమిస్ట్రీ ల్యాబ్ కానీ ఏ ల్యాబ్ అయినా కనీసం ఇప్పుడు వాష్రూమ్
వాష్రూమ్స్ ఉన్నాయి సార్. మాకు ఒకటే వాష్రూమ్ ఉంది ఆర్ట్స్ కాలేజ్ మొత్తం 3500 మంది స్ట్రెంత్ ఉన్నాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజాల్లో. ఓన్లీ ఒకటే వాష్రూమ్ ఉంది. ఆ వాష్రూమ్ మేడం మరి వాష్రూమ్ లేదంటే సరే వాళ్ళు వచ్చారు సార్, డ్యూ ఆఫీసర్ వచ్చారు, ఒక ఇంత అమౌంట్ శాంక్షన్ అయింది చేపిస్తాను. అమౌంట్ శాంక్షన్ అయింది కూడా చేపించడానికి ఒక రోజు అక్కడ చూపిస్తారు, ఒకరోజు వాళ్ళు 3 సార్లు వచ్చి వెళ్ళిపోయారు. మాకు సెమినార్ హాల్ 2017లో కాలిపోయింది సార్. అప్పటి నుంచి రిపేర్ చేపియండి చెప్పిన 100 సార్లు రిప్రజెంట్ ఇచ్చాం, కానీ దాని మీద ఏ మాత్రం ఎవరు కూడా పట్టించుకుంటారు. అంటే ఆర్ట్స్ సైన్స్ కళాశాల విద్యార్థుల పోరాటానికి కూడా కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది కాలేజీకి ఉన్నట్టుగా. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? ఎవరికి మెమోరాండం ఇస్తారు? పరిష్కారం కాకుండా ఏం చేస్తారు? మీరు చెప్పండి. ఏబీవీ నాయకుడిగా ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు నెక్స్ట్? సార్ మేము ఇవాళ స్ట్రైక్ చేస్తున్నాం సార్. ఒక 1000 మంది విద్యార్థులతోని వాళ్ళ ఇది మేము ఒక్కరే సఫర్ అయ్యేది కాదు, విద్యార్థుల 3500 మంది సఫర్ అవుతున్నారు దీనివల్ల. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ జరిగేది టీసీ కని వెళ్తాం సార్, మనం ఇది గవర్నమెంట్ కాలేజ్, మనకి స్కాలర్షిప్ శాంక్షన్ కాలేదని టీసీ కోసం డబ్బులు ఇక్కడ కలెక్ట్ చేస్తారు. అదే డబ్బులు కట్టుకుంటే మేము ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటాం సార్. టీసీ కూడా డబ్బులు ఒక 15 నుంచి 20,000 వరకు కలెక్ట్ చేస్తారు ఒక విద్యార్థి కాడ. మరి ఏం సార్ మళ్ళీ వాళ్ళకి రిఫండ్ కొడుతున్నారా అంటే రిఫండ్ చేయడానికి వాళ్ళు ఇక్కడ ఒక 100 సార్లు తిరుగుతాయి, ఇప్పుడు ఒకసారి వాళ్ళకి రిఫండ్ పడుతున్నాయి. ఇప్పుడు ఇది కనుక ఇలానే సాగితే మేము ఇట్లానే చేస్తాం, ఇదే రెవెన్యూ సాగుతా అంటే మేము రోడ్లు ఎక్కుతాం రాష్ట్ర రూకలు చేస్తాం. మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం, దేనికి భయపడేది లేదు. మేము ప్రిన్సిపాల్ మేడం గారు ఒక ఇష్యూ మీద తీసుకోపోతే నీ మీద కేసు పెడతా, నీకు టీసీసీ పంపిస్తా. ఒక రోజు మేము వీసీ గారికి ఇట్లా అడగడానికి పోతే వీసీ సార్ మాకు షోకాస్ నోటీస్ ఇచ్చింది సార్. మేము ఏం తప్పు చేసినాం సార్? మేము అడిగేదని జెన్యూన్ ఏం జరుగుతున్నా ఎవరైతే ముందుకు వచ్చి అడుగుతారో వాళ్ళకేమో టార్గెట్ చేసుకుంటా నువ్వు అన్ని హాల్ టికెట్లు ఆపడం, నా హాల్ టికెట్ అంటే మేము ఉన్నాం కదా సార్ ఎగ్జామ్ అప్పుడు హాల్ టికెట్ ఆపడం, షోకాస్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఇది గవర్నమెంట్ కాలేజ్ అనే అయితే వచ్చాం మేము, ఇదైతే ప్రైవేట్ కాలేజ్. అదే మేము అంతే స్థాయి ఉంటే మేము ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటాం కదా. గత 3 సంవత్సరాల నుండి మేము ఈ విషయంలోనే కొట్లాడుతున్నాము. ఇందులో ఎవరైతే పర్టికులర్ గా రేజ్ అవుతున్నారో వాళ్ళ సబ్జెక్టులు ఆపడము, పాయింట్అవుట్ చేయడము. మేము ముందు ఇయర్ కి ప్రమోట్ కాకపోవడం ఆపేస్తున్నారు. ఇంకొకటి అదే కాకుండా ఏవైనా మేము చిన్న వాటికైనా కరెక్షన్స్ లేక ఐడి కోసం దేనికైనా వెళ్తూ ఉంటే మాకు 2-3 అవర్స్ వరకు మాకు వెయిట్ చేపిస్తున్నారు. ఇది ఏ విషయంలో కూడా తెలియదు. స్టూడెంట్స్ అయి ఉండి మేము చదువుకోవడానికి వచ్చేది. దీనిలో పాల్గొన్నారు వాళ్ళందరినీ ఒక బ్లాక్ లిస్ట్ లాగా తయారు చేస్తారు, పర్టికులర్ గా చేయడం అన్నట్టు. మేము కూడా విద్యార్థులమే కదా, మేము కూడా ముందు స్థాయికి వెళ్ళాలని అనుకుంటాం కదా. మేము కూడా మా ఫీజులు ఇంతగానో భరిస్తున్నాము. ప్రైవేట్ కాలేజీలలో మంచి నెంబర్ 1 కాలేజెస్ ఉన్నాయి, అందులో పోయి చదువుకోవచ్చు కదా. మేము పేదవాళ్ళం కాబట్టి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాము. ఆయన మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. మేము కొట్లాడేది వేరే వాళ్ళ సమస్య కాదు కదా, మా కాలేజ్ గురించి మా విద్యార్థుల సమస్యనే కదా. ఆయన దీన్ని మాత్రం రేస్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇది అసలు తీసుకోవాల్సిన విషయం కూడా కాదు. నా పేరు కావేరి సార్. ఎక్కడైనా కాలేజ్లో అడ్మిషన్ అయినప్పుడు మాత్రమే అడ్మిషన్ ఫీ తీసుకుంటారు, కానీ మా కాలేజ్లో ప్రతి ఇయర్ అడ్మిషన్ ఫీ తీసుకుంటున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు అని మా ఫైనల్ ఇయర్స్ సార్, లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు టీసీ కోసం అని వస్తే వాళ్ళ సర్టిఫికేట్స్లో ఎర్రర్స్ పడ్డాయి. ఆ ఎర్రర్స్ వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళే రెక్టిఫై చేయాలి. అట్లా చేయకుండా మా దగ్గర ఛార్జెస్ తీసుకుంటున్నారు, అంటే ఫీజు తీసుకుంటున్నారు. మళ్ళీ స్టడీ కండక్ట్ తీసుకోవడానికి ఇవ్వడానికి ఫీ తీసుకుంటున్నారు, ప్రతి దానికి ఫీ తీసుకుంటున్నారు. మళ్ళీ మాకు కాలేజ్లో ఫెసిలిటీస్ అంటూ కూడా ఏం లేవు సార్. వాటర్ వాష్రూమ్స్ గర్ల్స్ కి వాష్రూమ్స్ లేవు సార్. బీకాం బ్లాక్ వాళ్ళకి ఎవరికి వాష్రూమ్ లేదు. అటు బిఎస్సి బ్లాక్ సైడ్ 2 వాష్రూమ్స్ ఉన్నాయి అంతే. గర్ల్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. సెమినార్ హాల్ అనేది కూడా ఏం లేదు, ఏం కండక్ట్ చేస్తలేరు. జస్ట్ వచ్చినామా కాలేజ్ కి అన్నట్టు ఉంది. కాలేజ్ లో అన్ని ఫీజెస్ కలెక్ట్ చేయడం తప్ప ఏం లేదు. ఇది 100 ఇయర్స్ కాలేజ్. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు ప్రిన్సిపాల్ గానీ రిజిస్ట్రార్ గానీ ఏమైనా చెప్పారా? చెప్పాం సార్, ఇన్ఫార్మ్ చేసాము సార్. వాళ్ళు మా కో క్యాడెట్స్ వాళ్ళు ఉంటారు, మేము అందరం కూడా ఇన్ఫార్మ్ చేసాం. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మెయిన్గా ఏంటంటే స్కాలర్షిప్ అయినా అడ్మిషన్ ఫీ అయినా తీసుకుంటున్నారు, ఇయర్లీ అడ్మిషన్ ఫీ తీసుకుంటున్నారు, కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకైతే ఇవ్వట్లేదు. మెయిన్గా స్కాలర్షిప్ అయితే ఇయర్లీ రిన్వాల్వ్ చేపించుకుంటున్నాం, కట్టుకుంటున్నాం, కానీ ఇంతవరకు ₹1 పడ్డది కూడా లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే, ఒక్కరు కూడా రిచ్ వాళ్ళు లేరు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది 100 ఇయర్స్కి ఎంతో చరిత్ర ఉంది ఈ కాలేజ్కి. మరి ఎందుకు ఈ గర్ల్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? వాష్రూమ్స్ కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. పేరుకి 100 ఇయర్స్ కాలేజ్ అంతేగాని ఏ ఫెసిలిటీస్ ఉండవు, ఏమీ లేవు. మెయిన్గా అయితే స్కాలర్షిప్ అయితే అసలు పడట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మళ్ళీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మేము టీసీకి వస్తే అటు ఇటు వచ్చినప్పుడు కూడా మేము మనీ పే చేసి మేము తీసుకోవాలి. అలా రూల్ ఉంటుంది. అసలు ఇది అటానమస్ కాలేజ్, ప్రైవేట్ లో ఉంటుంది, ఇది గవర్నమెంట్ కాలేజ్ అటానమస్. అలా ఎలా ఇస్తాం చెప్పండి? మా సూపర్ సీనియర్స్ కూడా డబ్బులు ఇచ్చి తీసుకున్నారు.
ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్స్ మేము మనీ ఇచ్చి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మనీ ఇచ్చి మేము తీసుకోవాలి. అలా ఎలా ఉంటుంది, రూల్ ఉండకూడదు. మాకు స్కాలర్షిప్ మనీ పడాలి. కాలేజ్ కాబట్టి అన్ని గవర్నమెంట్, ఇది అటోనమస్ గవర్నమెంట్ కాబట్టి మాకు అన్ని ఫ్రీగానే ఉండాలి. అంతే, మనీ పే చేసుకుంటాం. సార్ యాక్చువల్లీ మాకు ఇచ్చే సర్టిఫికేట్స్ లో కూడా కొన్ని ఎర్రర్స్ జరుగుతున్నాయి, అవి కూడా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మేము చదువుకున్నాం గవర్నమెంట్ కాలేజ్ అన్నప్పుడు కొంచెం ప్రిన్సిపల్ మేడం కానీ టీచర్స్ కానీ మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది సార్. ఇంత 100 years యూనివర్సిటీ అయినా కూడా దాన్ని కొంచెం ఇంకా రినోవేషన్ చేస్తే బాగుంటుందని ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కోరుకుంటున్నారు సార్.